అయ్యా కోటిపల్లిలో పప్పు పరమేశ్వరం గారని సత్సాంప్రదాయం గల కుటుంబం. వారి అమ్మాయికి మన అబ్బాయికి ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అయితే ఇంకేమండి, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి ఏర్పాటు చేయండి. 14వ తారీఖు గురువారం ఉదయం 6 గంటలకు లాంచీ మీద ప్రయాణం. అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి మాడిపోయిన బల్బులో పెట్టావు ఫేస్? ఇదిగో బావా, పొద్దు ముర్రు అంటే పెళ్లి చూపులు తీసుకెళ్తున్నారు. నా కళ్ళ సుందరికి ద్రోహం చేస్తున్నారు. అబ్బా, మనం వెళ్తున్నది పెళ్లికి కాదు కదయ్యా, వచ్చి చూపులకి. నేను 6 పెళ్లి చూపులు అయిన తర్వాత చేసుకున్నాను మీ అక్కయ్యని. ఆ మాటకు వస్తే నేను చూడకుండానే చేసుకున్నాను. ఒరే బామర్ది, నువ్వేం బాధపడకు, ఏదో వంక పెట్టి పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. వంకంటే ఐడియా వచ్చింది. పంతులు గారి చేతిలో ఓ పచ్చనోటు కొట్టి జాతకం ప్రకారం నన్ను చేసుకుంటే పెళ్లి కూతురు డమాలని ఒక్క మాట చెప్పాననుకో. అమ్మ బామ్మర్ది, కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా ఉంటే ఏంటో అనుకున్నాను. నీ బుర్ర ఐడియాల పుట్ట. మరేమనుకున్నావు? బెటర్ ఐడియా ఫాదర్ సెంటిమెంట్. ఒకవేళ ఆ అమ్మాయిని చేసుకుంటే వీడే అవుట్ అవుతాడని ఎంతో చెప్పావనుకో. మొత్తానికి ఇన్సూరెన్స్ బుద్ధులు పాలించుకున్నా కాదు. దీన్ని పెట్టి ఒక కొట్టు కొట్టారంటే వెళ్ళి గోదాట్లో పడతావు. అడగకూడదా? అయ్యా, చిన్న విషయం. పిల్ల తండ్రి గారు పెట్టుపోతల గురించి పెద్దగా పట్టించుకోరు గాని అబ్బాయి గారికి మాత్రం ఉద్యోగం కావాలని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇదిగో పంతులు, మా వాడికి ఉద్యోగం లేదని తెలుసు కదట. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఉద్యోగం ఏంటి అంతసేపు బావా? నేను తలుచుకుంటే రేపటికి వాడిని ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను. మీ వాడి పేరు నిప్పు విజయకృష్ణ, నా పేరు నెయ్యి వెంకటకృష్ణ. ఇద్దరు పేరు ఎన్వి కృష్ణ. వాడు ఎల్ఐసి ఏజెంట్, ఇదిగో విజిటింగ్ కార్డు. ఓహో, ఇదేదో అద్భుతంగా ఉందండి. ఏం అద్భుతంగా ఇంకేం ఉంది. ఆలోచించకుండా ఒప్పుకోండి నాన్న. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అల్లుడు, ఈ సంగీతాలు మళ్ళీ ఏం చేయలేవు. ధైర్యంగా ముందు అడిగాయి. పిల్లలు లాంచ్ వచ్చేసిందండి. ఇంకా వచ్చారండి బాబు. వీరిద్దరూ పరమేశ్వరం గారికి స్వయానా తమ్ముళ్ళు, పప్పు సోదరులు. సామాన్లు మొత్తం లోపల తీసుకురండి. ఈ మర్యాదలతో మభ్యపెట్టి అసలు తగ్గించారు కదా. మా నిప్పు ముందు ఆ పప్పులు ఎవడకో వాళ్ళంటే తమరు నిప్పుకు సగుంటే మా పప్పులు ఎందుకు? నిప్పు పప్పు 2 వంశాలు భలే కుదిరినాయి. దీనికి కొంచెం నెయ్యి యాడ్ అయితే. అమ్మా, ఏమిట్రా? పిల్లలు వచ్చేసారు, అమ్మాయిని అడిగి. అలాగే అలాగే. నమస్కారం బావగారు. అమ్మ లక్ష్మి, ఆడవాళ్ళు లోపల తీసుకెళ్ళి. తమ్ముడు అన్నయ్య లోనకి ఇలా ఏర్పడడానికి కానంగా చూడు. అత్తగా ఏర్పాట్లు. కాళ్ళు కడిగే ముందు ఎలవారు నోరు తీర్చడం ఆచారం అండి. నోట్లో సొగరేస్తారా? బెల్లం కట్ట పెడతారేమో రా. అన్నయ్య ఏర్పాటు రెడీ. ఇదేమిటండి, గుమ్మలోనే తాంబూలాలు ఇచ్చేస్తారా? అబ్బే, తాంబూలం కాదండి, తీయటి పుట్టతేనే. ఇయ్యాలూరు వాకిట్లోకి రాగానే ఇట్లా ఆకులతో నాకిచ్చేయటం మా ఆచారం అండి. అయితే నేను నాకచ్చా? మీరు ఒకటేమిటండి, 2 నాకాలి. ఎందుకు? ఎందుకేమిటండి, మీరు ఇరు పక్షాల వారికి చెందినవారు కదా. చాలా విచిత్రమైన ఆచారం. ఇట్స్ గుడ్. ఏంటి బావ మొహంలో పెట్టావు? తీగానే ఉందిగా. నాకు జిడ్డుగాను ఏదో రకంగా ఉంది. అంటే మేము సరసానికి పెట్టిన ఆవుదు మాకు మీకు వచ్చిందా? నీ తిక్క మాకు కుదురుతుందిరా. నువ్వుక బావా, ఇదే పద్ధతి అండి. ఏమన్నంటే అన్నా ఉంటారు కానీ ఆకుల్లో ఆమదం పోసి నాటించడం ఏంటండి? ఏదో సరదాకి సరసమాడమంతే. బావగారు, ముందు కాలు కట్టుకుంటే లోపలికి వెళ్తాం. ఇదేంటండి మీ మర్యాద చూమతిగా ఉన్నాయి. నా లక్ష్యం నేనే కట్టుకుంటా. అదేమాదండి. తెరవండి. ఏమండి, నాకు వచ్చే మండేళ్ళు ఇప్పించండి. వాళ్ళే కదండి, నేను కడుగుతాను. కాళ్ళు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. వచ్చే నీళ్ళు ఇప్పించండి చాలు. చేతులే కదండి, నేను కడుగుతాను. చేతులు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. చెప్పండి నీళ్ళు ఇప్పించండి. మొహమా, నేను కడుగుతాను. అయ్యో, కాళ్ళు కాదు చేతులు కాదు మొహం కాదండి. ఆచారం పేరు చెప్పి ఆకు మీద ఆవును నాకు ఇచ్చారు కదా. కాదండి, చెప్పండి నీళ్ళు ఇప్పించండి బాబు. బాబు